అనగనగా ఒక అందమైన అడవి. సూర్యోదయంతో పాటు ఆ అడవంతా పక్షుల కిలకిలారవాలతో నిద్రలేస్తుంది. ఏపుగా పెరిగిన చెట్లు, ఎత్తైన కొండలు, పచ్చదనం అంతా అన్ని చోట్ల పచ్చదనం. అక్కడింకా బోలెడన్ని సెలయేళ్లున్నాయి. ధారగా కురిసే నీళ్లు, జలపాతాలు, సరస్సులు, మడుగులు ఎన్నో ఎన్నో. ప్రాణభయంతో పరిగెడుతున్న జింకలు, వాటిని తరుముతూ వేటాడడానికి వెంటపడే పులులు, బుల్లి బుల్లి ఉడతలు చూసారా చెంగు చెంగుమని గెంతుకుంటూ. భారీ తొండాల ఏనుగులు వాటి కేంకరింపులతో అడవినంతా అదరగొట్టేస్తున్నాయి. కవ్వించే ఈ కుందేళ్లు చూడండి, సరదాగా భయపెట్టే ఆ ఏనుగులు. మొత్తానికి అడవి అంతా చాలా కలివిడిగా సరదాగా ఉంటుంది కదూ. అంత పెద్ద అరణ్యంలోనూ నట్టనడి మధ్యలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో చేపలు, పీతలు లాంటి జలచరాలే కాక కప్పల లాంటి ఉభయచరాలు కూడా జామ్మని బతుకు ఈడేస్తున్నాయి స్వేచ్ఛగా, హాయి హాయిగా. ఆ సరస్సు పక్కనే ఓ చెట్టు ఉంది చూడండి. అదే ఆ చెట్టు దగ్గరే ఓ ముసలి కొంగ నివసిస్తోంది. ఆ కొంగను చూడండి ఎలా ఉందో. బక్క చిక్కిన విలన్లా ఉంది కదూ. బకజపం చేసే దొంగ మొహంతో ఆ పొడవాటి ముక్కు, ఆ తెల్లటి రెక్కలు అదీను. కష్టపడి వేటాడడం దానికి అట్టే ఇష్టం ఉండదు. ఆకలి తీరాలి కదా మరి. ఎగిరెగిరి నీళ్లలో దాగుడు మూతలాడే చేపలను అది ఎలా పట్టుకోవడం, గుటుక్కుమని చప్పుడు కాకుండా ఎలా మింగడం? అదేగా నా దీర్ఘాలోచన. ఏం చేస్తే ఈ చేపలు నా వల్లో పడతాయబ్బా? మీ ఆటలన్నీ కట్టిస్తా, ఇక మీ పని పట్టేస్తా. ఆడండి ఆడండి, ఇంకెంతకాలం? ఏం కొంగ బావా, నీరసంగా కనిపిస్తున్నావు? ఏం చెప్పమంటావు? నా బాధంతా మీ గురించే. మా గురించా? పొద్దున చిలక జ్యోతిష్కుడు చెప్పాడు, ఇక 12 ఏళ్ల పాటు వర్షాలే పడవట. ఈ చెరువు పూర్తిగా ఎండిపోతుందిట. మీరంతా ఏమైపోతారో అదే నా దిగులు. అమ్మో, చెరువు ఎండిపోతే అలా? వెంటనే ఈ విషయం మా మిత్రులకు చెప్పాలి. మిత్రమా, చిట్టి, నీటిలోంచి త్వరగా బయటికి రా, నీకో విషయం చెప్పాలి. ఏంటి పీతన్నయ్య, ఎప్పుడూ లేనిది ఈ హడావిడి? కొంపలు అంటుకుపోతున్నాయిరా బాబు. అందుకేగా మా ఇల్లు నీళ్ళల్లో కట్టుకున్నా. ఎకశక్యాల తర్వాత ముందు ఇది విను. 12 ఏళ్ల పాటు వర్షాలు పడవట. ఈ చెరువు ఎండిపోతుందిట. ఎవరు చెప్పారట? జ్యోతిష్కుడు చెప్పాడట. కొంగమామ ఎంతో బాధతో నాకు చెప్పాడు. అలాగా? అయితే ప్రమాదమే. ఓ అన్నలారా, తమ్ములారా, మిత్రులారా, రండి రండి, త్వరగా రండి. ఏంట్రా చిట్టి, ఎందుకలా అరిచావు? ఏమైంది? అది కాదు తాత, 12 ఏళ్ల పాటు వానలే పడవట. వానలు పడవా?
మన చెరువు ఎండిపోతుందట. నిజమా? ఆలోచించాల్సిందే. చిన్న మార్గం కొంగమామనే అడిగితే పోలా? అవును, కొంగమావ మన క్షేమాన్ని కోరే ఈ విషయం చెప్పినట్లు అనిపిస్తుంది. అందుకే సీతన్న ద్వారా కొంగమావని ఏం చేయాలో అడిగిద్దాం. పీతన్న, ఓ పీతన్న, ఏంటి చిట్టి? దక్షిణ మార్గం కొంచెం కొంగమామనే అడగరాదు? అలాగే. ఓ కొంగమావా, మా గురించే దిగులుతో బాధపడుతున్నావు, నాకు తెలుసు. ఏం చేస్తాం, తప్పదుగా. శ్రమ అనుకోక మా రక్షణ మార్గం కూడా నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో. ఉదయం నుంచి దీర్ఘంగా అదే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. అలా చేస్తేనే మీ అందరి ప్రాణాలు నిలబడతాయి. అదేంటో తొందరగా చెప్పు. నాకు తెలిసి ఎప్పుడూ ఎండిపోని ఓ చెరువు సమీపంలో ఉంది. రోజుకో చేపని ఆ చెరువుకి చేరవేస్తా. సరేనా? అద్భుతమైన ఆలోచన. వెంటనే ఈ సంగతి అందరి చెవుల్లో వేస్తా. చిట్టి, పొట్టి, కన్న, చిన్న, త్వరగా రండి, తరుణోపాయం దొరికింది. పీతన్న, తొందరగా చెప్పు, ఏంటది? ఈ సమీపంలో ఎప్పుడూ ఎండిపోని ఓ చెరువు ఉందిట. కొంగమామ రోజుకో చేపని ఆ చెరువులోకి చేరవేస్తుందిట. ఆ తర్వాత మనమంతా ఆనందంగా ఉంటామట. కొత్త చెరువులో ఇంచక్క ఈతలు కొడతామట. ఈ విషయం మన వాళ్ళందరికీ వెంటనే చెప్పాలట. ఇక మనకి దిగులేదు, గంగమామే మనకు రక్ష, కొత్త చెరువే మన ఇల్లు, కన్నీళ్ళు కష్టాలు చెల్లు. రోజుకో చేపని అమ్మ ఎంత కమ్మగా మింగవచ్చునబ్బా. ఇక రేపటి నుంచి నములుదాం, కమ్మగా గుమ్ముగా మింగుదాం. ఇక రేపటి నుంచి నములుదాం, ఆ కమ్మగా గుమ్మగా మింగుదాం. అదిగో కొంగమామ వస్తున్నట్టుంది. మామ, నేను సిద్ధం, నేనంతా సర్దుకున్నాను. నన్ను తీసుకెళ్ళు, ముందు నన్ను తీసుకెళ్ళు. పొద్దుటి నుంచి నిలబడ్డాను. నన్ను ముందు నన్ను కాదు కాదు నన్ను ముందు నన్ను. ఖమోష్! ఏంటి చేపల బజార్? బుద్ధిగా ఉంటేనే అందరినీ వరసగా తీసుకెళ్తాను. చిట్టి, చిన్నదాని ముందు నీ వంతు. బస్సా, ఫిర్ మిలేంగే, మళ్ళీ కలుద్దాం. కొత్త చెరువు ఇంకా ఎంత దూరం? చెరువా దీని పొందా, కావడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర, చిందర వందర, చిందర వందర. 啊 ఆ, 啊 ఆ, 啊 啊 啊ఆ.
ఇదేంటి మామా, చెరువని చెప్పి ఇంత చెండాలపు చోటికి తీసుకొచ్చా? చండాలమా నీ బొంద? కొద్దిసేపట్లో నేను నిన్ను మోసం, దగ, కుట్ర, దారుణం, మాయమాటలు చెప్పి ఇంత ద్రోహం చేస్తావా? ద్రోహమా నీ మొహమా? నువ్వు నా ఆహారాన్ని, నేను నిన్ను తినిపెట్టేవాడిని. ఒరేయ్, నాశనం అయిపోతావురా. నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతావు. ఇదే నా శాపం. చేపల శాపాలకి కొంగలు భయపడితే మా బతుకు బజారు పాలే. నోరు మూసుకుని దేవుణ్ణి తలుచుకో. వివాహ భోజనంబు వింతైన చేపలందు వేల రుచుల విందు అబబ్బ ఏమనందు నమన్న నన్య 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 నన్య. కొంగ బావా, ఎంత అన్యాయం! అందరికన్నా ముందు నీ ప్రియమిత్రుణ్ణి నేనేగా. నన్ను మర్చిపోయావా? కొత్త చెరువుకి నన్ను తీసుకెళ్ళవా? రోజు చేపలు తిని తిని ఎత్తిపోయింది. ఇవాళ తమాషాగా దీన్ని లాగిద్దాం. అలాగే మిత్రమా, ఇవాళ నీ వంతు. చెరువుకి ఇవాళ నిన్ను అంకితం చేస్తాను. ఆహా, కొంగ బావా, నీకు నువ్వే సాటి. ఎంత గొప్పవాడివి కాకపోతే మా గురించి ఇంత కష్టపడతావు? తప్పదే, తప్పదు. కూటి కోసం కోటి విద్యలు. లేకపోతే పనికి మాలిన పీతల్ని మోసుకెళ్లే కర్మ నాకేంటి? మిత్రమా, అవసరంలో ఆదుకున్నవాడే కదా నిజమైన మిత్రుడు. నిజమే, నీలాంటి వాళ్ళు కోటికి ఒకళ్ళుంటారు. పాపం, ఇంత పొగుడుతోంది. అసలు నిజం చెప్తే ఏమవుతుందో అది చూద్దాం. ఒరే పీతాయ్, నేను నీకో నిజం చెప్పనా? కొద్ది క్షణాల్లో నేను నిన్ను తినబోతున్నాను. అమ్మా రాక్షసి, నీ ఆలోచన వెంటనే తిరిగి మన చెరువుకి తీసుకుపదా. లేకపోతే ఇప్పుడే ఇక్కడే నా గిట్టలతో పట్టి చంపేస్తా. తిరుగు, వెనక్కి తిరుగు. నీకే చెప్పేది. తిరుగుతున్నా తిరుగుతున్నా. సావు దొంగ మహా, చేపలంతా నమ్మి నీ రక్షణ కోరి వస్తే మోసం చేసి ఒక్కొక్క దాన్ని మెక్కుతావా? నీలాంటి ద్రోహులు బతకూడదు. ఏంటి తిరిగొచ్చేసారు? కొంగమావికి ఏమైంది? మేమంతా మా వంతు గురించి ఎదురు చూస్తుంటే. పిచ్చి మొహాలారా, ఈ కొంగ మనల్నందరినీ మోసం చేసి తీసుకెళ్లిన చేపలన్నింటినీ చంపి తినేసింది. అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. ఆ దుర్మార్గపు కొంగని నా గిట్టలతో కొరికి చంపేశాను. అయ్యో, మా సోదరులంతా చనిపోయారా? నమ్మినందుకు ఇంత ద్రోహమా? మోసగాళ్ల మాటలని అమాయకంగా నమ్మేయకూడదు. నిజమేదో తెలుసుకొని ముందుకు సాగాలి. ఇదే మనకి గుణపాఠం. చూశారుగా ఏం జరిగిందో. అందుకే నమ్మించి మోసం చేసే వారిని మన దగ్గరకు కూడా రానివ్వకూడదు. తెలిసిందా? జాగ్రత్త.